హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన మహాదేవుడు మనలందరినీ కూడా క్షేమంగా ఉంచిన కారణం చేతనే ఈ దినాన్ని సజీవులుగా ఉండగలిగాం. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం, ఆశీర్వదించబడదాం. అనేక మందికి మీరు షేర్ చేయండి. మా యొక్క సువార్త ప్రకటనలో మీరు కూడా పాలు భాగస్తులు కండి. రండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఐజియా 28:29. All this also comes from the Lord Almighty, whose plan is wonderful, whose wisdom is మ్యాగ్నిఫిషియంట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైన వాగ్దానము ఇక్కడ మనకి అనుగ్రహించబడతా ఉంది. ఈ లోకంలో మనము చక్కగా జీవించాలన్నా, మరి తెలివి కలిగి మనం ఉండాలన్నా, ప్రభు మనకి ఇచ్చిన ఆధిక్యతలని మనం చక్కగా కాపాడుకోవాలన్నా మనకి చాలా జ్ఞానం కావాలి, బుద్ధి వివేకములు కలిగిన ఆత్మ కావాలి. ప్రభు అదే వాగ్దానం చేస్తున్నాడు ఈ దినాన. నీవు మరి చక్కటి ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, ఈ లోకంలో మరి నీ యొక్క అభివృద్ధి, నీ యొక్క సమృద్ధి కలిగిన అభివృద్ధి లోకానికి కనపడాలంటే నువ్వు చాలా జీనియస్గా ఉండాలి. ఇలా ఉండాలంటే ఎవరిస్తారు జ్ఞానం? ఎవరిస్తారు? టీచర్స్, తల్లిదండ్రులు జ్ఞానం ఇవ్వగలుగుతారా అంటే వారు ఏమాత్రం ఇవ్వలేరండి. మనం కాలేజ్కి, స్కూల్స్కి వెళ్ళాము అంటే అక్కడ లెక్చరర్స్, టీచర్స్ మనకి పాఠాలు నేర్పిస్తారు. అయితే వాటిని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాత్రము వారు ఇవ్వలేరండి. తల్లిదండ్రులు మనకు కావాల్సిన సకల సౌకర్యాలు అనుగ్రహించగలుగుతారు, కానీ మనకి బుద్ధి జ్ఞానాలు ఇవ్వలేరండి. అయితే ప్రభు యొక్క వాక్యం మాత్రం చెప్తా ఉంది, ఆ వాటిని అనుగ్రహించేవాడు ఒక్కడే. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త. కాబట్టి అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా నాకు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అనుగ్రహించిన ఆయన అని అడిగితే ఆయన చక్కగా నీకు కావలసిందంతా కూడా అనుగ్రహిస్తాడండి. అవి ఎన్నరగా మనకు కావలసినవండి, ఔటర్వి కావు ప్రియులారా. బాహ్యమైనవి తల్లిదండ్రులు, మరి ఇంకా బంధువర్గము, లేకపోతే స్నేహితులు, లేకపోతే మరి టీచర్స్, ప్రొఫెసర్స్ ఇవ్వచ్చేమో, కానీ అంతరంగంగా కావలసిన జ్ఞానము, ఆలోచన, బుద్ధి ఇవన్నీ కూడా అనుగ్రహించేది మాత్రము మరి రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనకున్న పేర్లలో ఒక పేరేమిటో తెలుసా? ఆశ్చర్యకరుడు. మరొక పేరు ఆలోచనకర్త. మరి అలాంటి దేవుడు మనకి అధికమైన బుద్ధిని అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. తద్వారానే ఈ లోకంలో మనము మంచి చెడ్డలను ఎరగగలుగుతాము, జ్ఞాన వివేకములు కలిగి ఉండగలుగుతాము, ఏది సరి అయింది ఏది సరి అయింది కాదు ఎరగగలుగుతాము. ఆ ప్రకారంగా మంచి మార్గంలో నడవగలుగుతామండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకున్న పేర్లలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అన్న పేర్లు చూస్తున్నాం. ఆ రెండు మాటల చేత ఈరోజు ప్రభు నేను దర్శిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యకరమైన బుద్ధి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆలోచనకర్త అయిన దేవుడు చక్కటి ఆలోచన నీకు అనుగ్రహించి నేను నడిపిస్తాడండి. అంతేకాదండి, 40వ కీర్తన 6వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని లెక్కించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి, నీకు సాటి అయిన వాడు ఎవడు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చూశారు కదా, ఆయనకు సాటి అయిన దేవుడు ఎవ్వరూ కూడా లేరండి. ఆయన మన ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మరి మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారమైనవటండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి గొప్ప కార్యములు చేసే దేవాది దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతలు చెప్పవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ఆలోచనలు అతి గంభీరములని చెప్పి మరి 92వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తాం కదా. సొలొమోను మహారాజుకి దేవుడు ఏమిచ్చాడు మనకందరికీ తెలుసు. బాలుడైన సొలొమోన్ని రాజుగా అభిషేకించాడు. దావీదు తర్వాత రాజుగా అభిషేకించాక మరి రాజైన సొలొమోను ప్రభు సన్నిధిలో
సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన నాకు అష్టైశ్వర్యాలు ఘనత మహిమ ఇమ్మని అడగలేదండి. ఏమడిగాడు ఆయన అంటే, పిల్లరా, ఇంత గొప్ప జనాన్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మని ఇమ్మని చెప్పి అడిగినట్లుగా మనం మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలలో మనం చూస్తూ ఉంటాం. ఏమడిగాడు ఆయన? నన్ను రాజుగా చేస్తావు ప్రభువా, అయితేనైనా నేను బాలుడను కాబట్టి ఈ కార్యాలన్నీ జరపడానికి కావలసిన బుద్ధి నాకు సరిపోదు, కాబట్టి ఈ బుద్ధిని నాకు దయచేయమని చెప్పి అడిగాడు. ఎంత గొప్ప జనాంగమును పాలించడానికి, వారి మంచి చెడ్డలను ఎరగడానికి, వారికి న్యాయ నిర్ణయాన్ని చేయటానికి కావలసిన బుద్ధి వివేకములు కలిగిన ఆత్మను నాకు అనుగ్రహించిన ఆయన అని చెప్పి ప్రభు సన్నిధిలో అడిగాడండి. అడిగితే దేవాతి దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనకు ఏది కావాలో అది అనుగ్రహిస్తాడండి, ఏది అవసరమో దానిని అనుగ్రహిస్తాడండి. అలాగే మరి అంత గొప్ప జనాంగాన్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించడంతో పాటు ప్రియులారా, మరి మహారాజైన సొలొమోనుకి గొప్ప ఐశ్వర్యమును గొప్ప ఘనతను కూడా కలుగచేశాడు. ఇలా అడిగిన వారు ఎవరూ లేరు కాబట్టి నీకు సర్వజ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను, నీలాంటి వాడు ఇక ఎవ్వరూ ఉండరు, ఇక ముందు ఉండరు అని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం 11, 12 వచనాలలో. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే కదా, ఎంత గొప్ప దేవుడు. మనం అడిగేది చాలా ఆశ్చర్యకరంగా ఉండాలి పిల్లరా, అది చాలా సింపుల్గా ఉండాలి, అవసరమైందిగా ఉండాలి, అత్యాశతో ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా అడిగిన కారణం చేత మరి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించాడండి. అలాంటి దేవుడు మన దేవుడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు విద్యార్థులైతే పిల్లరా, నీవు నీ యొక్క స్టడీస్లో ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే నీవు అడగవలసింది ఆశ్చర్యకరమైన ఆలోచన అడగాలి, అధికమైన బుద్ధిని అడగాలి, వివేకాన్ని అడగాలి, జ్ఞాపక శక్తిని అడగాలి, జ్ఞానం అడగాలి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నా యందే గుప్తమైనాయని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఎంత ప్రభు నేను ఇంత ఆస్తిపరుడు కావాలి ఇలాంటివి కాదండి పిల్లరా. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గుప్తమైన దేవాతి దేవుని దగ్గరికి వచ్చి అవి అడిగితే దేవుడు వాటితో పాటు సమస్తాన్ని మనకి అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి అవసరమైన దాన్ని అడిగి పొందుకుందాము. అది కూడా వాటిని కలిగిన దేవుని దగ్గరికి వచ్చి అడగాలి. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన పేరే ఆలోచనకర్త. పిల్లరా, అధిక బుద్ధి జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. ఒకవేళ తల్లిదండ్రులుగా మీరు వింటూ ఉంటే మీ పిల్లలకు కావలసిన ఆలోచన శక్తి, ఆ జ్ఞానము, బుద్ధి, వివేచన, ఆత్మలను కావాలని చెప్పి వారి కొరకు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప అభిషేకం చేత వారిని అనుగ్రహిస్తాడు. అద్భుతమైన దీవెనలు వారు పొందుకుంటారు. వారి యొక్క జీవితాలలో ఉన్నతమైన ప్రయాణాలు కొనసాగించగలుగుతారు. దేవుని బిడ్డలారా, అలాంటి ఆశ్చర్యకరుడైన దేవుని దగ్గరికి వచ్చి ఆశ్చర్యకార్యాలు అనుభవించండి, అద్భుతాలు అనుభవించండి. అటు కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మన బిడ్డలకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే నా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని కప్పిన దేవుడు, ఆయన చేతి నీడలో కప్పిన దేవుడు. నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు అనుభవించి ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి, అద్భుతాలు చేయండి నాయన. చక్కటి మాటల చేత మా బిడ్డలను ఆదరించావు, అందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ గొప్ప కార్యాలు మా బిడ్డల పట్ల జరిగించండి, మహత్కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని ప్రభువా. నాయన ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధిని అనుగ్రహిస్తానని, ఆయన బుద్ధి వివేకములు కలిగిన ఆత్మ అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తావు ప్రభువా. నాయన ఇచ్చువాడవు నీవే గనుక నీ పాదాలు చెంత అడుగుతున్నాను. ఎవరికైతే స్థిరమైన బుద్ధి లేదో, ఎవరైతే ప్రభువా నాయన తండ్రి తెలివి తక్కువతనంగా ఉంటున్నారో ప్రభువా, నాయన విశేషమైన జ్ఞానం చేత, విశేషమైన బుద్ధి చేత మా బిడ్డలు నింపబడుదురుగా కని ప్రకటిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేవారిగా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. రాజ్యాలను పాలించడానికి కావలసిన జ్ఞాన వివేచన కలిగిన ఆత్మను అనుగ్రహించండి. నాయన ఉద్యోగములు చక్కగా నిర్వర్తించడానికి కావాల్సిన జ్ఞాన వివేచన కలిగిన ఆత్మను గ్రహించండి. చక్కటి బుద్ధిని అనుగ్రహించండి ప్రభా. మంచి చెడ్డలు వివేచించే ఆత్మను అనుగ్రహించండి నాయన. నీతి న్యాయదార్థతలు కలిగి జీవించే ఆత్మను అనుగ్రహించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తూ నీ మహిమ కలిగిన హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ ప్రభా నేను ఈ దిన దీవెనలన్నీ మీరు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి.
ఇంకా ఎవరైనా ఇది నన్ను బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులో, సమస్యల్లో నలిగిపోతూ ఉంటే యేసయ్యా విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాను. నీ కార్యములు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఇంకా ప్రభువా నాయన ఎవరైనా తండ్రి నాయన చిక్కుల్లో ఉంటే విడిపించండి, సమాధానం లేకుండా వింటే విడిపించండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాష్ట్రాలు మా దేశంలో ప్రభువా కొట్టుకుపోయాయ్యా నాయన తండ్రి. వరదల బీభత్సం చేత నాయన కకావికలమైపోయి ఉన్నారు ప్రభు. నెమ్మది లేక, శాంతి సమాధానం లేక ప్రభా, తల్లికి బిడ్డ లేక, బిడ్డకు తల్లి లేక నాయన తండ్రి అల్లాడిపోతున్నారు. నాయన మీ కార్యాలు జరిగించండి ప్రభు. మీ ఆదరణ కలిగించండి దేవానికి స్తోత్రం. ప్రపంచ దేశాల్లో నెమ్మది, శాంతి, సమాధానాలు అనుగ్రహించండి. ఈ దిన దీవెనలన్నీ మెండుగా అనుగ్రహించండి ప్రభువానికి స్తోత్రాలు. నాయన సమస్యల వలయంలో ఉన్న బిడ్డలకు ప్రభు విడుదల యేసు నామములో కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుల నిండిన సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a great day. God bless you all.